పాపం అందర్నీ భయపెట్టే మీ పిన్ని నిన్ను చూసి భయపడుతుందంట. పదమ్మా మనం వెళ్దాం. రామ్మా. ఇప్పుడు నేను వాగినవన్నీ ఈ పిచ్చిదానికి కనుక అర్థమైతే నిజంగానే నా గొంతు పిసుకు చంపేస్తుందేమో. దేవుడా, ఏంది పిల్ల, మళ్ళీ ఇటువైపు వచ్చినావు? కొద్ది రోజుల్లో అది పైకి పోతుంది చెప్పాను. అది పైకి వెళ్ళిపోతుంది నిజమే, కానీ ఈలోగా మమ్మల్ని పైకి పంపిస్తుందేమోనని భయంగా ఉంది. అదెప్పుడు ఎక్కడ మా గొంతు నులిమి చంపేస్తుందో అని భయంగా ఉంది. నేనే మామూలు మంత్రాలు ప్రవేశపెట్టలేదు, ఒక ఆత్మని ప్రవేశపెట్టాను. దాని ప్రతాపం అది చూపిస్తుంటుంది. అయినా అది నేను ప్రవేశపెట్టిన ఆత్మ. నా ఆదేశం లేనిదే ఎవరి ప్రాణాలకి హాని కలిగించదు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు హామీ ఇచ్చాక అది మమ్మల్ని ఏం చేయదనుకోండి, కానీ అదేం చేయకపోయినా అది చేసే చేష్టలకి ఎక్కడ మా గుండె ఆగిపోతుందనని భయంగా ఉంది. మా మమ్మీ అయితే ఇంకా భయపడిపోతుంది. అది ఎక్కువ రోజులు మా ఇంట్లో ఉండకూడదు. ఇవి సరిపోకపోతే ఇంకా ఇస్తాను, కానీ అనుకున్న దానికంటే ముందే పని జరిగిపోవాలి. మీకు చెప్పేదంత దాన్ని కాదు, మీరు చేసేదేదో కొంచెం త్వరగా చేయండి. పిచ్చిదానా, నీ మాటలు వింటుంటే నువ్వు ఆత్మకి ఎంత భయపడుతున్నావో నాకు అర్థమవుతుంది. సరే, ఇంకెన్నో రోజులు నిన్న భయంలో ఉంచనులే. మరిన్ని శక్తుల్ని దానిలో ప్రవేశింపచేసి నాశనం చేస్తాను. కాకపోతే ఒక పని చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇంతకు ముందులా కాలి కింద మట్టి, గుడ్డ ముక్కలు లాంటివి ఏమైనా తీసుకురావాలా? ఏం అవసరం లేదు. నేనే మీ ఇంటికి ఒకసారి రావాలి, దగ్గరే ఉండి ఆమె శారీరక మానసిక పరిస్థితులు గమనించాలి. అప్పుడే ఏ శక్తి ప్రయోగించాలో అర్థమవుతుంది. అలాగే, మీరెప్పుడొస్తారో చెప్పండి, ఏర్పాట్లు చేస్తాను. ఏర్పాట్లు చెయ్యడానికి నేనేం పెళ్లి చేయడానికి రావట్లేదు. నేనెప్పుడు ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. నువ్వు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించద్దు. మీ ఇంటి అడ్రస్ ఇవ్వు, నేనే వస్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? నేను మీ ఇంటికొచ్చినా నేను ఎవరు ఏంటో అన్నది ఎవ్వరికి తెలియకూడదు. ఒకవేళ అలా తెలిసిందో నీకే ప్రమాదం. వెళ్ళు. మీ అక్క మీద నీకింకా నమ్మకం కుదరడం లేదా? నిన్నే ఇంటి కోడలిగా చేస్తానన్నాను, చేస్తానంతే. ఆ విడాకుల కార్యక్రమం మీద తొందరగా పూర్తయ్యాక నీకు ఫోన్ చేస్తాను. బయలుదేరడానికి సిద్ధంగా ఉండు, సరేనా? ఇది చాలా అన్యాయం వదినా.
నీ చెల్లితో అన్నయ్య పెళ్లి జరిపించడానికి అన్న వదిన్ని విడదీయాలనుకోవడం చాలా అన్యాయం. భార్గవి వదిన చాలా మంచిది. దయచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఎవరే? ఎవరి జీవితంతో ఆడుకుంటున్నారు? నా చెల్లెలు మీ అన్నయ్యని ఎంతో ఇష్టపడింది, కానీ దాని ఆశలన్నీ అడి ఆశలు చేశారు కదే. ఓహో, అంతకంటే అందగత్త దొరకదని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడేమైంది? ఆ పిచ్చిది ఎంత తొందరగా ఇంటికొచ్చిందో అంత తొందరగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నానంతే, కానీ ఎవరి జీవితాలతో ఆడుకోవటం లేదు. ఏంటొదినా, అదే భార్గవి వదిన ప్లేస్లో మీ చెల్లెలే ఉంటే నువ్వు ఇలాగే ఆలోచించుండేదానివా? మీ చెల్లెలికి అన్నయ్య కాకపోతే ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కానీ అన్నయ్య విడాకులు ఇస్తే భార్గవి వదిన జీవితం ఏమైపోతుందో ఆలోచించు. దాని జీవితం ఏమైపోతే నాకెందుకే? నా చెల్లెల జీవితమే నాకు ముఖ్యం. ఈ ఇంటికి కోడలైనా తోటి కోడలైనా నా చెల్లెలే రావాలనుకున్నాను. ఎప్పటికైనా తీసుకొస్తానంతే. అయినా ఆ పిచ్చిదంటే నీకెందుకే అంత పిచ్చి? దాన్ని చేసుకుని మీ అన్నయ్య ఏం సుఖపడ్డాడు? అది మన ఇంటికొచ్చిన తర్వాత చేసిన గందరగోళం అంతా మర్చిపోయావా? ఆల్రెడీ అదంటే మీ అన్నయ్యకు మనసు విరిగిపోయింది. ఇప్పుడు మా చెల్లెలతో పెళ్లి జరిపిస్తే జరిగిందంతా ఓ పీడకలగా మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉండలేడు వదినా. భార్గవి వదిన్ని అన్నయ్య ఎంతగా ప్రేమించాడో నాకు బాగా తెలుసు. తను దూరం అయితే అన్నయ్య హ్యాపీగా ఉండలేడు. ఒకవేళ నువ్వు బలవంతంగా విడాకులు ఇప్పించి మీ చెల్లెలతో పెళ్లి జరిపించినా నువ్వు మీ చెల్లెలికి అన్యాయం చేసిందని అవుతావు. ఎందుకంటే మీ చెల్లెలు ఎప్పటికీ భార్గవి వదిన ప్లేస్ని రీప్లేస్ చేయలేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవదినా. లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అందరి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. అన్న వదిన తిరిగి ఒకటి నీ కాలు పట్టుకుంటాను వదినా. ఇది చెప్పింది కూడా కరెక్టే. భార్గవికి విడాకులు ఇప్పించినంత మాత్రాన సూర్య నా చెల్లెల్ని పెళ్లి చేసుకోడు. సూర్యని ఒప్పించటం కావ్య ఒక్కదాని వల్లే అవుతుంది. ఇది అలా ఒప్పించాలంటే ముందు నా దారిలోకి తెచ్చుకోవాలి. ఇది నా దారిలోకి రావాలంటే ముందు నేను దీని దారిలోకి వెళ్ళాలి. చచ్చా, ఊరుకో కావ్య. నువ్వు ఆలోచించినంత గొప్పగా నేను ఆలోచించలేకపోయాను. నువ్వు చెప్పింది వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఇంతవరకు ఆ భార్గవి మీద కోపంతోనే ఆలోచించాను గాని సూర్య జీవితం ఏమైపోతుందోనని ఆలోచించలేదు. నువ్వింకేం బాధపడకు. భార్గవికి నయం కాగానే సూర్యని భార్గవిని ఒకటి చేసే పూచి నాది, సరేనా? నిజంగానే వదినా? నిజమే చెప్తున్నాను. నేనెప్పుడైనా కోపంతో 4 మాటలంటే అంటాను గాని అబద్ధం చెప్తానా? మీ పెద్దన్నయ్యతో మాట్లాడి మా చెల్లెలికి వేరే సంబంధం కూడా చూడమని చెప్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ వదినా. ఈ దెబ్బతో దీని పీడ విరగడైపోవాలి. ఇది కూడా దెయ్యంలో కలిసిపోవాలి.
హలో. అత్తమ్మా, నేను కావ్యని మాట్లాడుతున్నాను. వదినకి ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి మాట్లాడాలి. వదినకి ఫోన్ ఇస్తారా? ఏం మాట్లాడతావే నువ్వు? ఎందుకు ఫోన్ చేశావు? మీ అన్నేమో దానికి పిచ్చి పట్టిందని వదిలేశాడు. నువ్వేమో పరామర్శ చేయడానికి ఫోన్ చేశావా? సిగ్గులేదా నీకు? నీకు మరీ అంత దాని మీద ప్రేమ కారిపోతే నీ కుంటికాలు ఈడ్చుకుంటూ చుట్టానికి రావాల్సింది. ఫోన్ ఎందుకే చేశావు? ఇంకొకసారి మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందనుకో, ఉన్న కాలు ఇరిచి చేతిలో పెడతాను. జాగ్రత్త, పెట్టవే ఫోను. పానకంలో పుడకల ఫోన్ చేసింది కాబట్టి బతికిపోయింది. అదే నేరుగా వచ్చుంటే ఆ భార్గవితో పాటు దీనికి కాసిన విషం పాలిస్తే పీడ విరగడైపోయేది. మనిషిని ఎంత ఈజీగా చంపేయచ్చా? నాకు పడని వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసి తలా ఒక గ్లాసుడు పాలిస్తే సరిపోతుందేమో. భార్గవి, ఈ పిచ్చి ముద్దు ఎక్కడ చచ్చుంటుంది? భార్గవి, భార్గవి, నువ్వు పొద్దున్నుంచి టిఫిన్ కూడా చేయలేదు కదా. నీరసం వస్తుంది. కాసిన్ని పాలు తాగమ్మా. సరే. అవును, ఇందులో విషయం కలిపావు కదూ? పిచ్చిగా వాగుతుందా లేకపోతే నిజంగానే విషం కలపడం చూసిందా? నాకు తెలుసు, నువ్వు విషయం కలిపావు. నన్ను చంపాలనుకుంటున్నావు కదూ? లేదమ్మా, నువ్వు పొద్దునుంచి టిఫిన్ కూడా చేయలేదు కదా, నీరసం వస్తుందని ఈ పాలు తీసుకొచ్చాను. తాగమ్మా, నా బంగారు తల్లివి కదూ, తాగమ్మా. అయితే సరే. ఆగు ఆగు ఆగు. ఏంటి ఈరోజు భార్గవి మీద సడన్గా అంత ప్రేమ పుట్టుకొచ్చింది? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. పాలల్లో ఏం కలిపావు? ఏం కలిపాను? తీయగా ఉండాలని పంచదార కలిపాను, అంతేగా. మీరే అంటారు కదా, భార్గవి బాగోగులు చూసుకోవటం లేదు అని. చూసుకుంటానేమో మళ్ళీ అనుమానిస్తాను. నన్ను అనుమానించటం తప్ప మీకు వేరే పనే లేకుండా పోయింది. అయినా దీని కింద సేవలు చేయటం ఎందుకు, మీతో మాటలు అనిపించుకోవటం ఎందుకు? ఏమైంది మమ్మీ? మళ్ళీ భార్గవి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అది పెట్టే ఇబ్బంది కన్నా మీ నాన్న పెట్టే హింసే ఎక్కువైపోతుంది. పోన్లే, పాపం ఆకలిగా ఉందేమో అని పాలు తీసుకొస్తే విషం కలిపావా అని అడుగుతున్నారు మీ నాన్న. ఏంటి డాడీ, ఎందుకు మమ్మీ మీద మీకు అంత అనుమానం? మమ్మీ మారిపోయిందంటే మీకు నమ్మకం కుదరటం లేదా? ఒక్కసారి అనుమానం కలిగిన తర్వాత నమ్మకం అంత తొందరగా కుదరదమ్మా. సరే,
ఇప్పుడు మీ అనుమానం అంతా మమ్మీ ఆ పాలలో విషం కలిపిందనేగా? ఆ పాలలో విషం లేదని తెలిస్తే మమ్మీ మారిపోయిందని నమ్ముతారా? ఏంటి డాడీ, ఇప్పటికైనా మమ్మీ మీద అనుమానం పోయిందా? ప్రియా, ఎంత పనిచేసావి? ఎందుకు ఆవేశంగా పాలు తాగావు? ఎందుకమ్మా కంగారు పడతావు? డాడీ నిన్ను అనుమానిస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? నేను ఆ పాలు తాగబట్టే కదా నీ మీద అనుమానం పోయింది. అయ్యో, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నిజంగానే ఆ పాలలో విషం కలిపానే. ప్రియా, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదవే. ప్రియా, ప్రియా ఏమైంది?